తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. కృష్ణా జలాల్ని దోచుకెళ్లేందుకు ఏపీ రాయలసీమ లిఫ్ట్ పెట్టినా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమే అని మరోసారి తేలిపోయింది. బాబుకు చెప్పి తానే సీమ లిఫ్ట్ పనులు ఆపేయించానన్నది అబద్ధమేనని స్పష్టమైంది. రాయలసీమ లిఫ్ట్ పనుల నిలిపివేతకు తమ ప్రభుత్వానికి సంబంధమే లేదని ఏపీ సర్కార్ కుండబద్దలు కొట్టింది. 2020లోనే పనులు నిలిచిపోయాయని ప్రకటించింది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి నాడు కేసీఆర్ ప్రభుత్వం 90 టీఎంసీల జలాలను కేటాయించగా ఇటీవల కాంగ్రెస్ సర్కార్ కేవలం 45 టీఎంసీలకు కుదించింది. ఈ క్రమంలోనే రేవంత్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరగడం, ఆ హడావిడిలో ఏదో చేయాలని కృష్ణా జలాల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్చను నిర్వహించడం అంతా తెలిసిందే. చర్చలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టినా నాటి సీఎం కేసీఆర్ అడ్డుకోలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించి నిజాలను వక్రీకరించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటిదాకా నేను సాధించిన విజయాలను చెప్పుకోలేదు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేయాలని స్వయంగా విజ్ఞప్తి చేశాను. నా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనుల్ని ఆపేశారు. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్కడికి పంపించండి అంటూ ప్రగల్భాలు పలికారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాటలపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఆగ్రహంతో ఈ మేరకు ఆదివారం ఒక ఘాటైన ప్రకటన విడుదల చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తెలంగాణ ప్రయోజనాల కోసం నిలిపివేశారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ సర్కార్ తీవ్రంగా ఖండించింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, ఆయన మాటలు పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయని చంద్రబాబు ప్రభుత్వం తేల్చి చెప్పింది. అనుమతులు లేకుండానే జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఆ పనులపై నాటి తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసింది. ఎన్జీటీతో పాటు పలు కేంద్ర సంస్థలకు ఫిర్యాదు కూడా చేసింది. ఫిర్యాదులు విచారించి అనుమతులు లేనందున పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జీటీ కేంద్రం ఆదేశాలిచ్చాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే లిఫ్ట్ పనులు కేంద్రం ఆపేయించింది అని ఏపీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండబోదని తేల్చి చెప్పింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనతో కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్ధాలు, కల్పనలే అని మరోసారి తేలిపోయింది.